ఇది స్మూత్గా ఉంటుంది, బ్లాక్నెస్ అనేది ఎక్కువగా ఇస్తుంది. చార్కోల్లో ఇది సాఫ్ట్. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు. హలో ఎవ్రీవన్, నా పేరు అబ్దుల్ రజాక్. ఈరోజు మనం డ్రాయింగ్ కోసం వాడే మెటీరియల్ పెన్సిల్స్ గురించి, అవి ఏ గ్రేడ్లో ఉంటాయో అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ పెన్సిల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అవి మనం ఏ డ్రాయింగ్లో యూజ్ చేస్తామని అంటే, ఏదైనా కమిషన్ వర్క్స్ కానీ లేకపోతే లాంగ్ వర్క్ స్టడీలో మంచి మంచి డ్రాయింగ్స్ వేయడానికి ఈ పెన్సిల్స్ అనేవి యూజ్ చేస్తాం. అయితే ప్రాక్టీస్లో మాత్రం మనం మెయిన్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి హెచ్బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. ఇది మాత్రమే మనకు సరిపోతుంది. మనం మంచి మంచి పెన్సిల్స్ కొనడం, అలా చాలా డబ్బులు ఖర్చు చేయడం అనేది చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ ప్రాక్టీస్లో మాత్రం అవసరం లేదు. మీరు ఏదైనా కమిషన్ వర్క్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. అయితే బేసిక్గా నార్మల్ పెన్సిల్ని యూజ్ చేయడం అనేది మంచిది. ఇప్పుడు పెన్సిల్స్ అనేవి ఏ గ్రేడ్లో ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నార్మల్గా మన దగ్గర హెచ్బీ పెన్సిల్ వాడతాం మనం. అప్సరా కానీ లేకుంటే డోమ్స్ కానీ నటరాజ్ కానీ ఇలాంటివి వాడతాం కదా. అయితే ఇందులో హెచ్బీ కదా, హెచ్బీ అంటే హెచ్ అంటే హార్డ్నెస్ గురించి చెప్తుంది, బి అని అంటే బ్లాక్. బ్లాక్ అంటే డార్క్ అని కూడా అనుకోవచ్చు. ఎఫ్ అంటే ఫైన్నెస్, డార్క్ కాకుండా బ్లాక్ కాకుండా ఒక నార్మల్ స్టేజ్లో ఉంటుంది. ఇది అప్సరా హెచ్బీ పెన్సిల్ నేను తీసుకున్నాను. ఇలా షేడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బాక్స్లో సేమ్ ప్రెషర్ పెట్టి మనం షేడ్ చేయాల్సి ఉంటుంది. 2 టైమ్స్ చేశాను. 2B పెన్సిల్ గురించి చూద్దాం. ఇది 2B, హెచ్బీ కంటే కొంచెం డార్క్గా ఉంటుంది. ఇది 6B పెన్సిల్. ఇక్కడ గ్రేడ్ రాసి ఉంటుంది అన్నిటికీ. ఇందులో 1B, 2B, 4B, 6B ఇలా ఉంటాయి. నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10B. ఈ B గ్రేడ్ అనేది 2B, 6B, 10B ఇలా పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే బ్లాక్నెస్, డార్క్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 2H పెన్సిల్ గురించి చూద్దాం. డార్క్నెస్ పెంచే పెన్సిలే కాకుండా 1H, 2H, 4H, 6H ఇలాంటి పెన్సిల్ కూడా ఉంటాయి. హెచ్ అంటే హార్డ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఇది నెంబర్ పెరిగే కొద్దీ అంటే 2H కంటే 4H అనేది కొంచెం లైట్నెస్ ఇస్తుంది. 4H కంటే 6H అనేది ఇంకా లైట్నెస్ ఇస్తుంది. ఈ 2H అనేది హెచ్బీ కంటే తక్కువ బ్లాక్నెస్ని ఇస్తుంది. 2H అయిపోయింది. నెక్స్ట్ 4H. 4H అనేది 2H కంటే డార్క్నెస్ అనేది తక్కువగా ఇస్తుంది. నెక్స్ట్ 6H. ఇది 4H కంటే ఇంకా లైట్నెస్గా ఉంటుంది. దీని తర్వాత గ్రేడ్స్ కూడా ఉంటాయి. పెన్సిల్ హోల్డర్ కూడా ఉంటుంది ఇలాంటిది. ఇది పెన్సిల్ హోల్డర్. ఇది మనం ఇందులో పెన్సిల్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పెన్సిల్స్ని. డైలీ మనకున్న టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించి కాన్సిస్టెన్సీగా డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. మనం ఇప్పటిదాకా యూజ్ చేసినవి గ్రాఫైట్ పెన్సిల్స్. ఇప్పుడు చార్కోల్ పెన్సిల్స్ గురించి చూద్దాం. ఇది సాఫ్ట్ అన్నమాట. ఇది స్మూత్గా ఉంటుంది, బ్లాక్నెస్ అనేది ఎక్కువగా ఇస్తుంది. ఆ తర్వాత ఇందులోనే మీడియం కూడా ఉంటుంది. ఇది చార్కోల్ మీడియం. ఇది దీనికన్నా కొంచెం తక్కువ డార్క్నెస్ని ఇస్తుంది. నేను ఇవి డ్రా చేసేటప్పుడు సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి ఎన్ని లేయర్స్ ఇచ్చానో తర్వాత దానికి కూడా అన్ని లేయర్స్ మాత్రమే ఇస్తున్నాను. అలా అయితేనే దీనిలో వేరియేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇది హార్డ్. ఫస్ట్ది వచ్చేసి సాఫ్ట్, చార్కోల్లో సాఫ్ట్ పెన్సిల్, తర్వాత మీడియం, తర్వాత హార్డ్. నెక్స్ట్ వచ్చేసి మాకు పెన్సిల్లో మెకానికల్ పెన్సిల్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 0.9 mm. ఇది వచ్చేసి 0.7 mm. స్కెచ్చింగ్కి బాగా యూజ్ అవుతాయి ఇవి. నెక్స్ట్ గ్రాఫైట్లో స్టిక్స్ కూడా ఉంటాయి. రకరకాలైన గ్రేడ్స్తో ఈ స్టిక్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి హెచ్బీ, 2B, 4B. ఇవి కూడా ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. ఇది హెచ్బీ. ఇది వచ్చేసి హెచ్బీ. నెక్స్ట్ వచ్చేసి 2B ట్రై చేద్దాం.
దీనికన్నా కొంచెం డార్క్ వస్తుంది. తర్వాత వచ్చేసి 4B ట్రై చేద్దాం. 2B కన్నా ఈ 4B అనేది ఇంకొంచెం డార్క్ అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏ గ్రేడ్ యొక్క పెన్సిల్ కానీ లేకుంటే స్టిక్ కానీ ఎక్కడ యూజ్ చేయాలి డ్రాయింగ్లో అనేది అర్థమవుతుంది. ఇవి మనకు ఓన్లీ పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి. ప్రాక్టీస్లో ఇవన్నీ అవసరం లేదు. మీరు బిగినర్ ఆర్టిస్ట్ అయితే నార్మల్గా మన దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో వాటిని యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా బెస్ట్. చార్కోల్ స్టిక్స్ అనేవి చూద్దాం. చార్కోల్లో ఇది సాఫ్ట్, ఇది సాఫ్ట్. నెక్స్ట్ మీడియం చూద్దాం. ఇది మీడియం. నెక్స్ట్ వచ్చేసి హార్డ్, ఇది హార్డ్. పెన్సిల్ యూజ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని మనకు తెలియాల్సిన మెటీరియల్ ఏంటంటే, ఒకటి మన దగ్గర అవైలబుల్గా ఉండేది ఇయర్ బడ్స్. దీంతో మనం బ్లెండింగ్ అనేది స్మూత్గా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లెండ్ చేస్తే స్మూత్ అయిపోతుంది. దాని తర్వాత టిష్యూ పేపర్స్ ఉంటాయి, మరియు ఇలా బ్లెండింగ్ స్టంప్స్ కూడా ఉంటాయి. బ్లెండింగ్ స్టంప్స్ కూడా బ్లెండ్ చేయడానికి యూజ్ అవుతాయి. చాలా సాఫ్ట్గా స్మూత్ బ్లెండింగ్ అనేది ఇస్తుంది. అదే కాకుండా మేకప్ బ్రషెస్ కూడా ఉంటాయి. ఇది మేకప్ బ్రష్. మేకప్ బ్రష్తో కూడా చాలా సాఫ్ట్గా బ్లెండింగ్ అనేది చేయవచ్చు. ఇవన్నీ లాంగ్ అవర్ స్టడీస్, మంచి మంచి డ్రాయింగ్స్ వేయడంలో ఇవి యూజ్ అవుతాయి. మనకి ప్రాక్టీస్లో ఇవన్నీ మనకేం అవసరం లేదు, కాకపోతే తెలుసుకోవడం కోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. గ్రేడ్స్లో ఈ పెన్సిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఆర్ట్లైన్ పెన్సిల్స్ 6 పెన్సిల్స్ వస్తాయి. HB, 2B, 4B, 6B అండ్ 8B. దాదాపు దీని కాస్ట్ ఒక 70 రూపీస్ అలా ఉంటుంది. ఇది ట్రై చేస్తే బెటర్. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మెటీరియల్ గురించి మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అన్నీ నేర్పిస్తాను. 10 డేస్లో ఒక 2 వీడియోలు, 5 డేస్కి ఒకటి పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో బీ కనెక్టెడ్. కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు. ప్రాక్టీస్ చేయడం వల్లనే మన డ్రాయింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.